శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. మంత్రబలం శీర్షికలో మరి చాలామంది ఏం చేస్తుంటారంటేనండి, అయ్యా మాకు శత్రుబాధలు పోవాలంటే ఏం చేయాలి? శత్రుబాధలు అంటే ఏదో ఇప్పుడు అవతలవాడు మనకు శత్రువుగా ఉన్నాడు కాబట్టి వాడిని చంపేయాలి, పొడి చేయాలి, లేకపోతే వాడిని హత్య చేసేయాలని కాదండి. శత్రుబాధలు పోవటం అంటే వాడు మన జోలికి రాకుండా ఉంటే చాలు. ఇప్పుడు మన దారిని మనం బతుకుతుంటామండి. అసూయాద్వేషాలండి. ఆ పక్కవాడు ఏంటో మన మీద ప్రచారం చేస్తుంటాడు. ఆయనండి వాళ్ళ కుటుంబం అండి, అదే ఆయన ఏం తెలియదండి, ఆయన అమాయకుడండి, ఎందుకు వీడికి ఇట్లా అంటే పోనీ అంతవరకు పర్వాలే. ఇంకా అక్కడి నుంచి మన మీద ప్రచారం, మన దగ్గరికి వచ్చేసేసి ఆడేం ఏదో చుట్టుపక్కల ప్రచారం. అంటే మనం అవతలవాడు జోలికి వెళ్ళకపోయినా వాడు మనని శత్రువుగా భావించి ఎందుకండి అలా అంటారంటే అదో సరదా, వాడికి ఆనందం. వీడు బాధపడితే వాడు ఆనందపడటం ఇదో లోకంలో సహజం అండి. ఇలా ఎవరన్నా మనని ఇబ్బంది పెడుతుంటే, మన శత్రువులుగా భావిస్తుంటే అటువంటి వాళ్ళ నుంచి మనకు రక్షణ కోసం ఇప్పుడు ఈ మంత్రం అండి, అదనమాట. ఏమిటి ఆ రక్షణ అన్నట్లయితే ఇది దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి శ్లోకం అండి. దుర్గా సప్తశతి అని 7 శ్లోకాలు అండి. అవి చదివితే చాలా పవర్ఫుల్ అండి. ఆ 7 కూడా రోజు పొద్దున్న స్నానం చేసిన తర్వాత చాలా చోట్ల దొరుకుతాయి అవి. ఆ 7 శ్లోకాలు చదువుకుంటే అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు అవి, స్తోత్రాలు. ఇప్పుడు ఈ చెప్పేది ఏంటంటే శత్రుబాధ నివారణ కావాలంటే దాంట్లో ఇప్పుడు 7వ శ్లోకం అండి. ఇది ఏమిటి ఆ శ్లోకం అన్నట్లయితే సర్వబాధ ప్రశమనం. ఏమండి? త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏమేవ త్వయా కార్యం అస్మద్ వైరి వినాశనం. ఇదండి శ్లోకం. సర్వబాధ ప్రశమనం. అమ్మా ఓ తల్లి, నువ్వు మా బాధలన్నీ పోగొట్టే తల్లివి. సర్వబాధలు, ఆర్థిక బాధ కానీ, ఇంకోటి కానీ, లేకపోతే ఆరోగ్యం కానీ, ఏ బాధలు ఉన్నా సరే అన్ని బాధలు పోగొడతావు. సర్వబాధ ప్రశమనం. త్రైలోక్యస్య అఖిలేశ్వరి. ఈ అన్ని లోకాలకి నువ్వు తల్లివి, 3 లోకాలకి నువ్వు తల్లివి. త్రైలోక్యస్య అఖిలేశ్వరి. కాబట్టి అమ్మ తల్లి, నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టమ్మా. ఏవమేవ త్వయా కార్యం. నీ చేత నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది నాకు. ఏమిటంటే అస్మద్వైరి వినాశనం. అస్మద్వైరి అంటే నా యొక్క శత్రువుల్ని, వాళ్ళ బాధ నాకు లేకుండా చేయాల్సింది. వినాశనం అంటే వాళ్ళు ఏదో చచ్చిపోవాలని కాదు, వాళ్ళ బాధ నాకు లేకుండా చేయాల్సిందే అని దీని అంతరార్థం అండి. మరోసారి చదువుతాను. సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఇది ఇక్కడ ఇంకొక అర్థం కూడా మనం చెప్పుకోవచ్చండి. అస్మద్ వైరి వినాశనం అంటే బయట శత్రువులే కాదండి, మనకు అంతఃశత్రువులు ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంటే ఏంటనమాట? ఈ 6 లోపల కామం, కోరికలు, లోభం, లోభిష్టితనం, మదం, అహంకారం వస్తుంది. ఒక్కోసారి మనకు కూడా వస్తుంటుంది అహంకారం, మదం, మాత్సర్యం, అసూయ కలుగుతుంది. వాళ్ళకి అవతలవాడికే కాదు, మనకు కలుగుతుంది. ఇటువంటివన్నీ ఉండకూడదు. వీటిని పోగొట్టాలంటే అమ్మవారిని ప్రార్థించాలి. బాహ్య శత్రువులే కాక అంతఃశత్రువులను కూడా నివారించే తల్లి లలితా పరాభట్టారిక. అందుకని మరొకసారి శ్లోకం చదువుతాను. ఇది రోజు కనుక చదువుకుంటే, లేదా ప్రతి శుక్రవారం అన్న రోజు చదువుకుంటేనే మంచిదండి. స్నానం చేయగానే ఒకసారి చదువుకోండి. సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. స్వస్తి.